అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇటు నగరం హైదరాబాద్ నగరంలో కూడా రోజు రోజుకి కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. దాంతో హైదరాబాద్ మొత్తంగా కూడా తెల్లవారుజామున దట్టమైన పొగ అలుముకుంటుంది. దాంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. ఒకసారి కేబుల్ బ్రిడ్జ్ వద్ద కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ పట్టపగలు ఉదయం 6:30 అవుతున్న సమయంలో కూడా మనం చూసుకోవచ్చు. మొత్తంగా కూడా పొగ మొత్తంగా అలుముకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువ కూడా ఇటు వాహనాలు రాకపోకలకైతే ఎక్కువ ఇబ్బంది కలుగుతున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే అటు వాతావరణ శాఖ అయితే దీనికి సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసింది. నిన్న అంటే జనవరి 1వ తారీఖు కూడా మంచు వలన ఉదయం 9 గంటల వరకు కూడా ఇటు మంచు ఎక్కువగా ఉంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి దృశ్యమానత కూడా అంటే మనకు ఏదైతే కనిపించడం దాదాపు ఒక 10 మీటర్ల దూరంలో ఏముందో కూడా కనిపించనంత దట్టమైన పొగ మంచు అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇది తేమ జమ అవ్వడం వల్ల ఏర్పడుతుంది అన్నట్లు కూడా మనకి అటు వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు మినిమం 16 నుండి 17 డిగ్రీ సెల్సియస్ వరకు ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చేసి మధ్యాహ్నం అంటే 10 గంటల సమయంలో కూడా దానికి సంబంధించిన 29 నుండి 30 డిగ్రీ సెల్సియస్ అయితే నమోదవుతున్నట్లయితే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ముఖ్యంగా ఇటు హ్యూమిడిటీ కూడా దాదాపు 80 నుండి 90% వరకు కూడా హ్యూమిడిటీ ఉండడంతో ఇటు పొగ మంచు అయితే పూర్తిగా నగర వ్యాప్తంగా కూడా వ్యాపిస్తుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు రోడ్ల పైన వస్తున్నటువంటి 2 వీలర్సే కానీ అటు 4 వీలర్స్కి ఎక్కువ అయితే ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఉదయాన్నే ఆ పొగ మంచు కారణంగా అటు హెడ్ లైట్లు లేకుండా రోడ్ల మీద రాలేని పరిస్థితి అయితే ముఖ్యంగా అయితే కనిపిస్తుంది. సో ఈ మంచు వల్ల ఎక్కువగా దృశ్యమానత అయితే పూర్తిగా కూడా తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు. దాంతో ట్రాఫిక్ ఆలస్యాలు, రోడ్ యాక్సిడెంట్లు కూడా ఈ మధ్య ఎక్కువగా అవుతుంది. సో ఖచ్చితంగా అందరూ ఉదయం తెల్లవారుజామున ఇలా పొగ మంచు ఉన్న టైంలో బయటికి రావాలంటే ఖచ్చితంగా హెడ్ లైట్లు వేసుకొని బయటికి రావాలంటూ అటు వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నేషనల్ హైవేస్ పైన ఇంకా ఎక్కువ కూడా దానికి సంబంధించిన పక్కన పొలాలు ఉండడమో కానీ లేకపోతే చెట్లు ఉండడం వల్ల పొగ మంచు ఇంకా ఎక్కువగా ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా హైవేల పైన వెళ్తున్నప్పుడు అయితే తూచా తప్పకుండా హెడ్ లైట్లు వేయాలి. ఎక్కువ ఓవర్ స్పీడ్తో కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించలేనంత పొగ మంచు ఉంటున్న కారణంగా సో ఖచ్చితంగా అందరూ హెడ్ లైట్లు వాడాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అటు దేశవ్యాప్తంగా కూడా అటు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా ఎక్కువ కూడా పొగ మంచు మనకి ఉంది. దాంతో అటు ఆ దేశవ్యాప్తంగా కూడా పలు చోట్ల అటు రైళ్లు అదేవిధంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని మాత్రం డైరెక్ట్గా రద్దు కూడా చేస్తున్న పరిస్థితి. చలి ఎక్కువగా ఉన్న కారణంగా ఇటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వృద్ధులు అదేవిధంగా పిల్లలు ఇంకా ఎవరైనా గుండె జబ్బులు ఉన్నవారైతే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీటి వల్ల శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం కూడా ఉన్న కారణంగా సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. చలి తీవ్రత రోజు రోజుకి ఎక్కువ కావడంతో అటు ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ జారీ చేస్తుంది. అటు చలిని బట్టి అటు ఉష్ణోగ్రతలను బట్టి అయితే రెడ్ ఎల్లో అదేవిధంగా ఎల్లో అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు హెడ్ లైట్లు లేకుండా ఆ వెహికల్స్ నడవలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఖచ్చితంగా అందరూ ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేయొద్దంటూ కూడా చెప్తున్నారు. ఇటు దుర్గం చెరువుతో పాటు అటు గచ్చిబౌలి అదేవిధంగా ఉప్పల్ తదితర ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇదే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనకి. ముఖ్యంగా సో పొగ మంచు అదేవిధంగా పలు చోట్ల ఇటు ఎక్కువ కూడా వెహికల్స్ ఇప్పుడు ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి అటు పొగ మంచు అదేవిధంగా వాయు కాలుష్యం మొత్తంగా కూడా కలిసి AQI కూడా ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా అందరూ ఉదయం వేళలా ఖచ్చితంగా ఇటు స్వెటర్లు వంటివి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మాస్కులు కూడా ధరించాలంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనము ముఖ్యంగా ఇటు మనకి ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికైతే కోల్డ్ వేవ్ కాస్త సవరించినా కూడా ఆ తర్వాత అది సడలించినా కూడా తర్వాత వచ్చే వారాల్లో అంటే జనవరి 5, 6, 7 తారీఖులలో మళ్ళీ కోల్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తూచా తప్పకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎక్కువగా ఇటు ట్రాఫిక్ సమస్యలు ఎందుకంటే ఇటు పొగ మంచు ఎక్కువ ఉంటున్న కారణంగా ఖచ్చితంగా రోడ్లపైన వెళ్లే వాళ్ళు మాస్కులు ధరించాలి. అదేవిధంగా హెడ్ లైట్లు వేసుకునే వెళ్ళాలి. ఓవర్ స్పీడ్ అసలే మెయింటైన్ చేయకూడదు అంటూ అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు శివాతో అక్రమిక్ టీవీ హైదరాబాద్ నుండి.